శ్రీమతే నమః. ఇంట్లో పని అయిపోయిన తర్వాత పూజ చేసుకోవచ్చా? దీపారాధన తర్వాత పెట్టుకోవచ్చా? ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని కొంతమంది. మేము ఆఫీస్కి వెళ్తూ ఉంటామండి, పొద్దున్నే పూజ చేయటం కుదరదు, మా ఆఫీస్ పనులు, మా పిల్లల్ని పంపించడం, మా ఆయన్ని పంపించడం, అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు మేము దీపారాధన వెలిగించుకుంటాం, పనులన్నీ మానేస్తే ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ బహుశా శంకరాచార్య స్వామి వారి సమాధానం ఇచ్చారేమో అని అనిపిస్తుంది భజగోవిందం స్తోత్రంలో. మొదటి శ్లోకం ఏంటి? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్కుణ్కరణే. గోవిందుణ్ణి భజించేయి, గోవిందుణ్ణి భజించేయి, ఓ మూఢమతే గోవిందుణ్ణి భజించేయి అని 3 సార్లు చెప్పారు. ఓసారి చెప్తే సరిపోతుంది కదా, కానీ 3 సార్లు చెప్పారు అక్కడ. మరణకాలం ఆసన్నమైనప్పుడు దృక్కుణ్కరణే అని నువ్వు వెళ్ళవేసే ఈ వ్యాకరణ పాఠం ఏదైతే ఉందో అది నిన్ను రక్షించలేదు. ఇక్కడ గమనిస్తే ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి వారు 5 విషయాలు చెప్తున్నారు. దృక్కుణ్కరణే మూఢమతే భజగోవిందం నహి నహి రక్షతి సంప్రాప్తే సన్నిహితే కాలే. దృక్కుణ్కరణే అంటే ఏంటి? డబ్బులు సంపాదించటం కోసం ఏదైతే విద్యను అభ్యసిస్తామో ఆ విద్యా వ్యాపకాలన్నమాట. మూఢమతే అంటే వృత్తి వ్యాపార వ్యాపకాలతో ధనార్జన చేయడానికి ఆ వచ్చిన డబ్బులేమో మన భౌతిక ఆనందం కోసం ఖర్చు చేసేవాడు, వాడు మూఢమతుడంటే. భజగోవిందం అంటే గోవిందుణ్ణి భజించు. గో అంటే ఇంద్రియాలు, విందం అంటే జయించినవాడు, వెరసి గోవిందం అంటే భగవంతుడు అని అర్థం. అలాంటి జితేంద్రియుడైన దేవుణ్ణి ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాం. వాటిల్లో ఒకటి గోవిందుడు. నహి నహి రక్షతి అంటే నువ్వు భగవంతుణ్ణి వదిలేసి డబ్బులు సంపాదించడంలో గనక కాలం గడిపేస్తే అది మనల్ని అమృతత్వం వైపు నడిపించదు, జన్మ పరంపర నుంచి రక్షించలేదు అనే అర్థం అనమాట. నహి నహి రక్షతి అంటే. సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే మరణకాలం ఆసన్నమైనప్పుడు, సమీపించినప్పుడు. ఈ 5 అనాదిగా హిందూ సనాతన ధర్మం చేసే ప్రధాన బోధలు. భజగోవిందంలో శంకరాచార్య స్వామి వారు తాను చెప్పదలుచుకున్న ఈ ప్రధాన సనాతన బోధలనే పై 2 పాదాల శ్లోకంలో వివరంగా చెప్పేశారు. తరువాత చెప్పిన మిగతా శ్లోకాలలో మనలోని మూర్ఖత్వాన్ని వివిధ కోణాల నుంచి ఎత్తి చూపుతూ మరింత విశదంగా చెప్పారనమాట. కాశీలోని పండితుడు ఎవరు? ఆ పండితుడిని చూసే కదా మూఢమతే అని పిలిచారు. ఆ మూఢులం మనమే. ఎలా అయితే కృష్ణ పరమాత్మ అర్జున్ని ఆసరాగా తీసుకుని భగవద్గీత అమృతాన్ని మనకి బోధించారో అలాగే జ్ఞానేన శంకరాచార్య స్వామి వారు మనందరి మీద దయతో ఆ పండితుణ్ణి ఆలంబనంగా చేసుకుని మనం చేసే తప్పుల్ని విప్పి చెప్పడానికి ఈ భజగోవిందామృతాన్ని ప్రసాదించారు. మనం మన ప్రాపంచిక అనురక్తి పనులలో నిమగ్నమైపోయి దైవస్మరణని విస్మరిస్తామన్న సంగతి శంకరులకి తెలుసు. అందుకే అజ్ఞానులారా, మీ ఇష్టదైవాన్ని నిత్యం స్మరించండి. అందువల్ల మీరు గత జన్మలో అలాగే ఈ జన్మలో సత్వ రజస్తమో గుణాల ప్రేరణతో చేసిన అనేక పాపాలు కర్మలు నశిస్తాయి. దైవ ప్రార్థన కర్మలు నశింపజేస్తుంది. అలా గనక మనం చెయ్యకపోతే, అంటే దైవనామస్మరణ చేయకపోతే ఆ కర్మలను అనుభవించటానికి జన్మచక్ర బంధనంలో పడి కొట్టుకుంటారు. అజ్ఞానంతో సంసారంలో చిక్కుకుని మళ్ళీ మళ్ళీ చస్తూ పుడుతూ ఉంటారు. ఇది ఎలాంటిది అంటే, మనం ఒక కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మను నరుక్కుంటే ఏమవుతుంది? ఆ కొమ్మతో సహా కింద పడతాం కదా. అలాంటిది సుమా అని సూక్ష్మంగా మొదటి శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ సంసారము అంటే మనం ఏమి అర్థం తీసుకుంటామంటే భార్య, పిల్లలు, ఇల్లు, ఇంకా ఎక్స్ట్రాలు అనమాట. అవన్నీ మనం తీసుకుంటాం. కానీ సంసారము అంటే వేదాంత పరిభాషలో అర్థం ఏంటి అంటే వచ్చి వెళ్తూ ఉండడము అనమాట. అంటే పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం. ఇది ఈ ప్రపంచంలోకి పదే పదే వివిధ శరీరాలతో వచ్చి వెళ్ళడాన్ని సంసారము అంటారనమాట. తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కునేవాడికి అందువల్ల కలిగే ఆపద తెలీదు. తెలిస్తే వాడు చేస్తాడా పని? చేయడు కదా. కానీ అలా చేస్తే ఏం జరుగుతుందో తెలిసినవాడు ఆ తెలియని వాడిని మూర్ఖుడిగానే చూస్తారు. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని నరుక్కుంటున్నాడు అనుకోండి, అప్పుడు మనం చూసామనుకుంటాం ఈ పిచ్చోడు ఇలాగ నరుక్కుంటున్నాడంటే కింద పడిపోతాడు అని అనుకుంటాం. అంటే మనకి తెలుసు ఏం జరుగుతుందో, వాడికి తెలియదు కాబట్టే కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడు. శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో మనని మూర్ఖుడు అని అన్నారు. అంటే మనకి ఆపద కలుగుతుందని తెలియక ఒక మూర్ఖపు పనిని మనం చేస్తున్నామని, ఆ ఆపద ఏంటో శంకరులకి తెలుసని పై ఉదాహరణ బట్టి మనం అన్వయించుకోవచ్చు. శంకరాచార్య స్వామి వారికి తెలిసినా మనకి తెలియని మనమంతా చేసే ఆ మూర్ఖ పనేంటి?
అదేంటి అంటే దైవాన్ని విస్మరించటం, దైవభక్తి కలిగి ఉండకపోవటం, దైవ ఆరాధనని చేయకపోవటం, అందువల్ల కలిగే ఒక ఆపద మనకి తెలియదు. కాబట్టి శంకర భగవత్పాదుల వారు మనల్ని మూర్ఖుడా అని చెప్పి పిలుస్తున్నారు. సరే, మూర్ఖుడా అన్నారు, బానే ఉంది. ఆపదేంటి? జనన మరణ చక్రంలో నుంచి బయట పడలేకపోవటము అనమాట. ఇందుకు దోహదం చేసే మన జీవన విధానంలో ఎన్నో లోపాలని శంకరాచార్య స్వామి వారు మనకి వరుసగా చెప్పబోతున్నారు. దైవస్మరణ చేయకుండా మానవ జన్మలో మనకి లభించిన కాలాన్ని ఏం చేస్తున్నాం? వృధాగా గడిపేస్తున్నాం. విద్యాభ్యాసం అంటాము, వృత్తి అంటాము, వ్యాపారం అంటాము, ఉద్యోగం అంటాము. ఈ వ్యాపకాలతో ధనార్జన కోసం గడిపేయటం పునర్జన్మలకి దారి తీస్తుంది. కాబట్టి ఆ మూర్ఖపు పనిని తగ్గించి రోజు కొంతకాలమైన మన కర్మల భారాన్ని తగ్గించుకునేందుకు దేవుణ్ణి స్మరించాలి అని శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకం ద్వారా భజగోవిందం అని 3 సార్లు నొక్కి చెప్తున్నారు. దేవుడికి మనం బాహ్య పూజలు చేయొచ్చు మనకు సమయం ఉంటే. ఆ బాహ్య పూజల కంటే కూడా మన మనస్సులో ఆయన్ని ఉంచుకోవటమే భక్తి. భగవంతుడి గురించి సదా ఆలోచించాలి, సదా మాట్లాడాలి, సదా కీర్తించాలి, సదా ప్రేమించాలి, సదా ప్రార్థించాలి, సదా పూజించాలి, సదా ధ్యానించాలి. భగవంతుడి కోసం నిత్యం ఏడవాలన్నమాట. అదే నిజమైన భగవత్ పూజ. భగవంతుడికి ఈ రకమైన మన మనోభావనే ముఖ్యం. బాహ్య పూజలు చేస్తాం, కానీ బాహ్య పూజల కంటే కూడా మానసిక బంధమే ఉత్తమం. ఈ మానసిక బంధం ఏర్పడాలి అంటే బాహ్య పూజలు చేయాలి. అందుకే అలంకరణలు అవన్నీ చెయ్యండి అంటారు. ఎందుకంటే కాసేపైనా సరే ఆ పేరు మీదైనా సరే భగవంతుడి దగ్గర మనం నిత్యం గడుపుతామని. కానీ ఈ మధ్యకాలంలో ఏమక్కర్లేదు. ఈ అలంకరణలు చేస్తున్నంతసేపు మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడ ఈ పువ్వు పెడితే బాగుంటుంది, ఇక్కడ అది పెడితే బాగుంటుంది అని అక్కడ ఎక్కువ సమయాన్ని మనం కేటాయించగలుగుతాం కదా. అది కూడా ఒక విధంగా భగవత్ పూజే. కానీ దాన్ని కూడా కొట్టి తీసి పడేసి దాన్ని కూడా ఆడంబరాల కోసం మనం చెప్తున్నాం. ఆడంబరాల కోసం చేసేవాళ్ళు ఉంటారు, కానీ పక్కన పెట్టేసే వాళ్ళని, నిజంగానే భగవంతుణ్ణి అందంగా చూసుకునే వాళ్ళు కూడా అయ్యో ఇవన్నీ అవసరం లేదన్నమాట అని ఆ కాసేపు సమయాన్ని మనం దేవుడి దగ్గర గడుపుతున్న దాన్ని కూడా వదిలేసి పక్కకి వెళ్ళిపోతున్నాం. భగవంతుణ్ణి ఎప్పుడూ మనసులో ఉంచుకునే విషయంలో రామకృష్ణ పరమహంస వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కొత్త కోడలు ఇంటి పనులు ఎన్ని చేస్తున్నా తన భర్త గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటుందో. నీటికుండా నెత్తిని పెట్టుకున్న పల్లెపడుచు తోటి వాళ్ళతో మాట్లాడాలా నడుస్తూనే ఉంటుంది, కానీ ఏం చేస్తుంది? కుండ కింద పడిపోకుండా మనసు దాని మీదే లగ్నం చేస్తుంది. అంతే కదా. నడుచుకుంటూ కొండ నెత్తిమే పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళు అబ్బాయి ఎలా నడుస్తున్నారో అనుకుంటాం. వాళ్ళు మాటలు మాత్రమే మాట్లాడగలుగుతారు, కానీ మనసంతా కొండను ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాని మీద వాళ్ళు దృష్టి పెడతారు. అలాగే యజమానురాలు కొడుక్కి సేవ చేస్తున్నా తన కొడుకు ఇంట్లో ఎలా ఉన్నాడో అంటూ ఎలా ఒక తల్లి ఆలోచిస్తుందో అలా మనం ఏ పని చేస్తున్నా మనసు దైవం మీద లగ్నం చెయ్యాలి అని రామకృష్ణ పరమహంస వారు అంటారు. దేవుణ్ణి అలా సదా స్మృతిలో ఉంచుకోవడానికి దైవనామస్మరణ ఉత్తమమైన మార్గం. మనసులో ఎప్పుడు దైవనామస్మరణ చేసుకుంటే భగవంతుణ్ణి నిత్యం మనం స్మరించుకునే అదృష్టం మనకి కలుగుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? అభ్యాసం వల్ల సాధ్యమవుతుంది. మనం 1వ క్లాసులో చేరిన వెంటనే ఏబిసిడీలు మనకు వచ్చేస్తాయా? ఏ అని ఎన్నిసార్లు దిద్దిస్తే మనకు ఏ అక్షరం అని వస్తుంది? అలాగే సదా నిత్యం ప్రయత్నపూర్వకంగా భగవన్ నామస్మరణాన్ని మన మనసులో పెట్టుకుని అలా స్మరిస్తుంటే మనకి తెలియకుండానే అది అభ్యాసం అయిపోతుంది. కలియుగంలో దైవనామస్మరణ వల్ల ముక్తి కలుగుతుందని మనకి బృహన్నారదీయ పురాణంలో స్పష్టంగా చెప్తారు. హరేర్నామ హరేర్నామై చ కేవలం కలౌ నాస్త్యేవ గతిరవ్యధ. కలియుగంలో ముక్తికి మార్గం ఒక హరినామస్మరణే. ఇంకో మార్గం అస్సలు లేదు. ముమ్మాటికి ఇంకో మార్గమే లేదు. అసలు చెప్పాలి అంటే రాముడికి రామనామానికి ఏ భేదమూ లేదు. అలాగే పద్మపురాణం ఏం చెప్తుందంటే హరినామానికి హరికి భేదం ఏమాత్రమూ లేదు అని. పవిత్రతలో పరిపూర్ణతలో దైవనామానికి అంత విశిష్టత ఉంది కాబట్టే మన ఇష్టదైవ నామస్మరణ చేయటం ముక్తికి సోపానం. ఈ శ్లోకంలో ఢుక్కుణ్కరణే అని మాట్లాడారు కదా. ఢుక్కుణ్కరణే అనే ఈ పదం పాణిని మహర్షి రాసిన సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో ఉందన్నమాట. ఆ పదాన్ని మనం వెంటపడే భౌతిక సంబంధమైన జ్ఞానము, ఇలాగ వస్తువులు, కోరికలు అన్నింటికీ అన్వయంగా వాడారు శంకరాచార్య స్వామి వారు.
ఇది రమణ మహర్షి జీవితంలో ఒక ఘట్టాన్ని మనకి గుర్తు చేస్తుంది. మృత్యు అనుభవం ద్వారా తాను దేహాన్ని కాదు అనే అనుభూతి రమణ మహర్షి వారికి కలిగింది. అంతే, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గిపోయి క్రమక్రమంగా ధ్యానమగ్నుడు అవుతూ ఉన్నారు. అలా ఆయన ప్రాపంచిక వ్యాపకాల నుంచి దూరమైపోయి తిరువన్నామలైకి వెళ్ళిపోయారు. కొన్ని వందల ఏళ్ల క్రితం శంకరాచార్య స్వామి వారు ఈ సంస్కృత పండితుడికి బోధించిన నీతిని రమణ మహర్షికి ఆయన అంతరాత్మ బోధించింది. రమణ మహర్షికి ఆయన అంతరాత్మ బోధించడంతో ఆయన ఈ ప్రాపంచిక విషయాలు అనే మూర్ఖత్వం నుంచి బయటికి వచ్చేశారు. ఫలితంగా జీవించి ఉండగానే అమృతత్వాన్ని అందుకున్నారు. ఆ పండితుడు ఏం చేశాడు? తన భుక్తి కోసం సంస్కృత పాండిత్యాన్ని ఆలంబనగా చేసుకుంటూ ఎలా సమయాన్ని వెచ్చిస్తూ బ్రతుక్కి ఇదే అర్థమనే భ్రమలో ఉన్నాడో, అలాగే మనం కూడా నిత్యం మన మనుగుడికి ఆలంబనగా చేసుకున్న వ్యాపకంతో మన జీవితానికి పరమావధి అదే అన్నట్లుగా దాంతోనే మనం కాలం గడిపేస్తున్నాం. ఉద్యోగస్తులు, వృత్తి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, విద్యార్థులు ఎవరిని చూడు, ఎవరు ఎన్నుకునే వ్యాపకంతో వాళ్ళు ఊపిరి సలపకుండా అందులోనే ఉండడం చూస్తూ ఉంటాం. దాంతో మనమంతా ఏమవుతున్నాము? దైవస్మరణకి ఆఖరి స్థానాన్ని ఇస్తున్నాం. అంటే పొద్దున్నుంచి పనులన్నీ అయిపోవాలి, మొత్తం అన్ని పనులు అయిపోయాక చివరి స్థానం ఎవరికి ఇచ్చాం? భగవంతుడికి ఇచ్చాం. ఫలితంగా దైవస్మరణకి జీవితాంతం సమయమే సరిపోవటం లేదు. చిన్న వయసులోనేమో ఆటలు, ఆ తర్వాత స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ఆ తర్వాత సంసారం, తర్వాత భార్య, పిల్లలు. అంటే తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కునే మూర్ఖుడికి అది తప్పు అనే జ్ఞానం ఎలా ఉండదో, అలా మన ఈ జీవిత విధానం ఆధ్యాత్మికంగా పెద్ద తప్పు అన్న జ్ఞానం మనకి కూడా లేదు. విద్యని పరావిద్య, అపరావిద్య అని 2 విధాలుగా విభజించారు. ఈ లోకంలో ధనార్జన కోసమో పరోపకారానికో ఉపయోగించేవన్నీ కూడా అపరావిద్యలు. మన స్కూలు, కాలేజీ, చదువు, వృత్తి విద్యలు, జ్యోతిష్యము, వాస్తు, ప్రశ్నలు చెప్పటము, యోగా నేర్పించటము, అలాగే ఇంకా ఎన్నో, ఇవన్నీ ఈ లోకంలో మాత్రమే మనం ఉపయోగించే అపరావిద్యలు అన్నమాట. పరావిద్య అంటే ఇతరుల కోసం కాకుండా మోక్ష మార్గంలో మనం ముందుకు పోవడానికి ఉపయోగించే విద్య అనమాట. అలా అంటే పరోపకారం చేయకూడదా? చెయ్యాలి, కానీ దాంతోపాటుగా మనం కాన్షియస్లో ఉండాలి. భగవంతుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. ఇతరులకి సహాయం చేయటము, డబ్బు సంపాదించడంలోనే జీవితం గడపకు, నీకోసం నువ్వు ప్రయత్నించు, నీకోసం నువ్వు ఆలోచించు అని చెప్తున్నారు. పరావిద్యని ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువులే బోధించగలుగుతారు. యా విముక్తయే సా విద్య అంటే ఏది ముక్తిని ప్రసాదిస్తుందో, ఏది ముక్తిని ఇస్తుందో అదే విద్య అని పెద్దలు చెప్పారు. వేమన గారు అంటారు పరావిద్య గురించి, చదివి చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువు వలయు, చదివి చదివి కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవేమ. ఉత్తర పోషణ కోసం పనికొచ్చే ఏ పాండిత్యము మనల్ని జన్మ పరంపర నుంచి రక్షించలేదని శంకరాచార్య స్వామి వారు కూడా వివేక చూడామణిలో హెచ్చరించారు. వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం పాండిత్యం సర్వ విద్యాసు భుక్తయేనతు ముక్తయే. అంటే వాక్చాతుర్యము, అనర్గళంగా శబ్ద ప్రవాహము, శాస్త్ర వ్యాఖ్యాన పాటవము, సకల విద్యల్లోనూ పాండిత్యము అనేవి భుక్తి కోసం మాత్రమే, ముక్తి కోసం కాదు సుమా అని చెప్తున్నారు. లౌకిక విద్యలన్నీ నేర్చుకోకూడదు అని సందేశం ఇస్తున్నారని మనం ఇక్కడ భ్రమపడకూడదు. మనం కష్టపడకపోతే డబ్బులు ఎలా వస్తాయండి? మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతామండి? శంకరాచార్య స్వామి వారు అలా చెప్పేస్తే ఎలాగండి? అది కాదు మనం ఆలోచించవలసింది. ఆర్జన చెయ్యాలి, వద్దు అంటలేదు. ఆర్జనకి అవసరమైన లౌకిక విద్యను నేర్చుకోవాలి, కానీ జీవితం అంతా దానికే అంకితం చెయ్యొద్దు అని చెప్తున్నారు. అక్కడ ఆ పండితుడు మరణించే సమయం ఆసన్నమైన వృద్ధుడు, అతనికి ఇంకా లౌకిక విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? కొంతమంది MA, MA ఇంకా చదివేస్తూ ఉంటారు, ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా చదువుతూ ఉంటారు, అలాగే పని చేస్తూ డిపార్ట్మెంటల్ పరీక్షలన్నీ రాసేస్తూ ఉంటారు. అంటే లౌకికం కోసం నువ్వు నీ సమయాన్ని వృధాగా గడిపేస్తున్నావు తప్ప దేవుణ్ణి భజించటానికి కాలాన్ని మాత్రం కొంచెం సమయం కూడా నువ్వు కేటాయించటం లేదు. ప్రాపంచిక అవిద్యని వదిలించుకోమని, భగవంతుడి కోసం కొంచెం సమయాన్ని కేటాయించమని శంకరాచార్య స్వామి వారు బోధ చేస్తున్నారు. ఈ లోకంలోకి జీవి మనిషి రూపంలో ఎంత మొత్తం సంచిత కర్మరాశితో అడుగు పెడతాడో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంత తక్కువ కర్మరాశితో వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే వాడు అసలైన జ్ఞానం అవుతాడనమాట. ఎందుకంటే సాధనతో ఈ మిగిలిన కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని క్షయం చేసుకోవాలి. అలా క్షయం చేసుకుని వెళ్ళాలి తప్ప ఇంకొన్ని కర్మలను యాడ్ చేసుకుని మనం వెళ్ళాము అంటే మనం అందరం మూర్ఖులమే కదా.
భజగోవిందం భజగోవిందం గోవిందం భజ 3 సార్లు ఈ శ్లోకంలో ఎందుకు నొక్కి చెప్పారు అంటే, మనం దైవస్మరణతో 3 వంతుల కాలాన్ని గడిపేసి మిగిలిన 1 వంతు దేహయాత్రకు సంబంధించిన వాటి కోసం వెచ్చించమని, అందువల్ల భక్తి యోగంతో మొదలుపెట్టి మనం క్రమంగా ఇతర యోగాల్లోకి చేరుకుని చివరికి జీవన్ముక్తులం అవ్వాలి అని ఆయన బోధ చేస్తున్నారు. కర్మల ఫలితంగా ఏ మనుష్య శరీరం మనకి లభించిందో దాంతో మనోచాంచల్యం ద్వారా అనేక దోషాలను చేస్తూ తిరిగి ఏం చేస్తున్నాం, మళ్ళీ కర్మలని సృష్టించుకుంటున్నాం. అలా కాకుండా వాటన్నింటినీ దాటడానికి ఈ శరీరాన్ని సాధనంగా వాడాలి. అనేక జన్మల తర్వాతే మనిషికి భక్తి అనేది ఏర్పడుతుంది. కాబట్టి శంకరాచార్య స్వామి వారు సూచించే భగవద్భక్తిని అలవర్చుకుంటే మనం క్రమంగా జ్ఞానాన్ని పొంది చివరికి మోక్షాన్ని పొందుతాం అన్నమాట. భాగవతంలో ప్రహ్లాదుడు 9 రకాలుగా భగవంతుని సేవించడం చెప్పారు. ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, సఖ్యం, ఆత్మనివేదనం. భజగోవిందం అని జపించడం అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం అనే 3 మెట్లని ఒకేసారి దాటేయడం అనమాట. భజగోవిందంలో విశేషం అది. నామస్మరణ ముక్తినివ్వదని మనం అపోహపడుతూ ఉంటాం. కానీ ప్రతిదాన్ని భగవంతుడికి లింక్ పెడితే ఖచ్చితంగా మనం ముక్తిని సాధించగలుగుతాం. భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటే భగవంతుడి నామాలలో ఉన్న గుణ మహిమ తత్వాలకి మన పాపాలని నాశనం చేసే శక్తి ఉంటుంది. గ్రెనేడ్ చాలా చిన్నగానే కనిపిస్తుంది మనకు చూడడానికి, కానీ అది ఎంత భస్మం చేసేస్తుంది, ఎంత దారుణాలను చేసేస్తుంది. అది ఎలా అయితే గ్రెనేడ్ చిన్నదైనా సరే దానిలో ఎంత నెగిటివ్ శక్తి ఉంటుందో దైవనామస్మరణలో పాజిటివ్ శక్తి నిక్షిప్తమై ఉంటుందన్నమాట. కృష్ణ, ఎన్నో నామాలను ఏర్పరిచి అందులో నీ సర్వశక్తులని దాచేశావు. వాటిని స్మరించడానికి నియమాలేం విధించని నీకు ఎంతటి కరుణ. నామస్మరణ చెయ్యాలి అంటే మనకు అసలు నియమాలే అవసరం లేదు. అక్కడ కూర్చున్నామా, ఇక్కడ కూర్చున్నామా, అక్కడికి వెళ్ళామా, ఇక్కడికి వెళ్ళామా, ఇవేం అవసరం లేదు. ప్రతి క్షణం మనం అలా నామస్మరణ చేసుకుంటే ఏ నియమమో అవసరం లేదు. అలా నియమాలు ఏమీ విధించలేదు కదా కన్నయ్యా, నీకు ఎంత కరుణ ఉందయ్యా. దాన్ని కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ సమయంలో కూడా ఏదో వృధాగా మన జీవితాన్ని గడిపేస్తున్నాం. భజగోవిందం శ్లోకంలో భజగోవిందం భజగోవిందం గోవిందం భజ వరకే దైవభక్తిని పెంపొందించుకోమని చెప్పే భాగం. మిగిలిందంతా ఏంటి? మనిషిలోని మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని, అవిద్యని, వ్యామోహాన్ని, భ్రమలని ఎత్తిచూపుతూ వాటి నుంచి తట్టిలేపే వేదాంత బోధ. వారి వారి ఆధ్యాత్మిక స్థాయిలను బట్టి అవి కొందరికేమో కొరడా దెబ్బల్లా తగిలితే కొంతమందికి సున్నితమైన దెబ్బల్లాగా కూడా తోచవు. ఈ లోకం ఎలాంటిది అంటే బురద లాంటిది. ఆ బురదలో కాలు పెట్టాము అంటే అక్కడే ఉండిపోతామా? ఆ బురదలో కాలు పెట్టిన తర్వాత బయటకు వచ్చేసి కాళ్ళు కడుక్కుని వస్తాం కదా. అంటే మనం కూడా ఈ బురదలో కాళ్ళు పెట్టినప్పుడు అక్కడే ఉండిపోకుండా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా బయటకు వచ్చి ఎలా అయితే కాళ్ళు కడుక్కుంటామో ఈ లోకంతో నిత్యము మన పని ముగియగానే మళ్ళీ భగవద్ ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అది ఇహలోకానికి సంబంధించిన కోరికలను తీర్చుకోవడానికి కాకుండా కేవలం భగవత్ ప్రాప్తి కోసం మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసమే మనం భగవంతుణ్ణి భజించాలి. ఆ ప్రయత్నం చేస్తేనే మనం తెలివితో జీవిస్తున్నట్లు, లేదా శంకరాచార్య స్వామి వారు అన్నట్లు మనం మూర్ఖులుగా జీవించటమే కొనసాగించినట్లు అవుతుంది. మానవ జన్మలో మనం గడిపే కాలం చాలా విలువైన కాలం. ఎందుకంటే మనిషిగా పుట్టడానికి మునుపు, మరణించాక కూడా కాలం ఉంది. కానీ ఎవరు మనం లేము కాదు, అసలు ఉండం. మానవ జన్మ ద్వారా మనకి దక్కే కాలమే మనం ఉపయోగించుకోగలిగిన కాలం. మానవ జీవితంలోకి వచ్చాక మనం ఈ విలువైన కాలాన్ని మోక్ష లాభానికి కాక, అంటే జన్మ పరంపర నుంచి తప్పించుకునే మార్గంలో వెచ్చించక ప్రాపంచిక లాభాల కోసం వినియోగిస్తే ఇంకాస్త పాపకోపంలో చిక్కుకుంటాం. దేహపోషణకు అవసరమైన ధనార్జనకి మాత్రమే కొంతకాలం వినియోగించి మిగిలిన కాలం అంతా ఏం చేయాలి? మన జన్మాంతర కర్మలను క్షయం చేసుకునే భక్తి, జ్ఞాన, కర్మ లేదా ధ్యానయోగంలో గడపాలి. అదే వివేకవంతుడి లక్షణమని, దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మూర్ఖుడి లక్షణము అని మనకి మొదటి శ్లోకంలో చాలా స్పష్టంగా బోధించారు. మనిషిని భగవంతుడి నుంచి వేరు చేసేస్తే పశువులుగా మారిపోతాం. పశువుల గుంపే అని తను చెప్పదలుచుకున్న ఈ ప్రధానాంశాన్ని మొత్తము శంకరాచార్య స్వామి వారు ఈ మొదటి శ్లోకంలో ఇమిడ్చి మిగిలిన వాటిలో మనలోని లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో వివిధ కోణాల్లో నుంచి మనకి విశదీకరించారన్నమాట.
అంటే మనం ఏం చేయాలి, మన పనులన్నీ పూర్తయిపోయాక మనకి సమయం దొరికినప్పుడు కాదు మనం పూజ చేసుకోవటం, మనం ముందు ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, భగవంతుడికి ఇవ్వాలి. అప్పుడు మీరు అంటారు పనులన్నీ మానేసుకోమంటారా, ఇంట్లో తిట్లు తినమంటారా అని. అలా ఎవరు చేయమన్నారు? నువ్వు లేచింది మొదలు ప్రతి దాన్ని భగవంతుడితో అనుసంధానం చేసుకో. అలా అనుసంధానం చేసుకున్నావంటే అది కూడా పూజే. కానీ అందుకు విరుద్ధంగా మన జీవితము మన జన్మ అంతా వృధా మాటలతోటి వృధా ఆలోచనలతోటి అందరినీ తిట్టడానికి ద్వేషించడానికి మాత్రమే చేస్తున్నావు. అలా చేస్తున్నావు అంటే నువ్వు ఇంకో జన్మకి వెళ్ళేటప్పుడు ఎన్నో కర్మలను మూట కట్టుకుని పోతున్నావు అని అర్థం అన్నమాట. ఇంత అందులో పెట్టారు. కాబట్టి ఇప్పుడు మీరు వంట చేసుకున్నాక పూజ చేసుకుంటారో, ఆఫీస్ పనులు అయిపోయాక పూజ చేసుకుంటారో అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.